హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము డైరెక్ట్ ప్రపోర్షన్ ఆర్ డైరెక్ట్ వేరియేషన్ కోసం మాట్లాడుకుందాం. డైరెక్ట్ ప్రపోర్షన్ ఆర్ డైరెక్ట్ వేరియేషన్ అంటే ఏంటంటే, రెండు క్వాంటిటీస్ తీసుకున్నాం అనుకోండి. ఆ రెండు క్వాంటిటీస్ ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకోటి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కానీ, ఒకటి డిక్రీజ్ అయితే ఇంకోటి డిక్రీజ్ అవుతున్నప్పుడు కానీ, ఆ రెండు క్వాంటిటీస్ మధ్య ఉండే రిలేషన్ని డైరెక్ట్ ప్రపోర్షన్ ఆర్ డైరెక్ట్ వేరియేషన్ అంటాం. ఇప్పుడు దాని డెఫినేషన్ ఎలా రాసామంటే మనము, ఇఫ్ టూ క్వాంటిటీస్ ఆర్ సో రిలేటెడ్ దట్ అన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ వన్ కాజెస్ ఏ కరస్పాండింగ్ ఆర్ డిక్రీజింగ్ ఇన్ అదర్, దెన్ దే ఆర్ సెట్ టు బీ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ ఆర్ డైరెక్ట్ వేరియేషన్. అంటే అర్థం ఏంటి? ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అయితే దాని కరస్పాండింగ్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఒక క్వాంటిటీ డిక్రీజ్ అయితే దాని కరస్పాండింగ్ క్వాంటిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. అలా అయితే ఆ రెండు క్వాంటిటీస్ మధ్య ఉండే రిలేషన్ని మనము డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ తీసుకుందాం, నెంబర్ ఆఫ్ బుక్స్, అలాగే ప్రైస్ తీసుకుందాం. ఓకే, నెంబర్ ఆఫ్ బుక్స్ ఒకవేళ ఇంక్రీజ్ అవుతున్న కొలది ప్రైస్ ఆఫ్ టోటల్ బుక్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, అంటే టోటల్ ప్రైస్. సో ఈ రెండు మధ్య ఉండే రిలేషను డైరెక్ట్ ప్రపోర్షన్ కిందకి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 బుక్స్ కాస్ట్ ఒక 12 రూపీస్ అనుకోండి. అప్పుడు ఒక 5 బుక్స్ కాస్ట్ అనుకుందాం, 20 రూపీస్ అయింది. ఇప్పుడు ఏమైంది మనకి? ఇక్కడ బుక్స్ నెంబర్ పెరుగుతున్న కొలది టోటల్ ప్రైస్ కూడా పెరుగుతుంది, టోటల్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో ఇలాగా ఒక క్వాంటిటీ పెరిగితే ఇంకో క్వాంటిటీ పెరగడం అనేది, లేదా ఒక క్వాంటిటీ తగ్గితే ఇంకో క్వాంటిటీ తగ్గడం అనేది డైరెక్ట్ ప్రపోర్షన్ ఆర్ డైరెక్ట్ వేరియేషన్ అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది ఎక్స్ అనుకోండి, వై అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే టోటల్ కాస్ట్ని మనం వై అనుకుందాం, నెంబర్ ఆఫ్ బుక్స్ని వై ఎక్స్ అనుకుంటే, ఇప్పుడు మనకి వై బై ఎక్స్ అంటే 12/3 ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 4 రూపీస్ వచ్చింది. అలాగే ఇక్కడ 20/5 ఎంత వచ్చింది? 4 రూపీస్ వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే, ఎక్స్ అండ్ వై ఈ రెండు కూడా ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ అనుకుంటే అప్పుడు మనము ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు వై అని రాయొచ్చు. అంటే ఎక్స్ పెరిగితే వై ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్ డిక్రీజ్ అయితే వై డిక్రీజ్ అవుతుంది. సో అప్పుడు అలా చెప్పేదాన్ని మనము ప్రపోర్షన్ అనే సింబల్తో మనం డినోట్ చేస్తాం. సో ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అని చదువుతాం. ఇప్పుడు ప్రపోర్షన్ పోవాలంటే ఏదో కాన్స్టెంట్తో మల్టిప్లై చేద్దాం. కాన్స్టెంట్ ఇంటూ వై. ఈ కాన్స్టెంట్ని కొంతమంది ఎక్స్ కే అనుకుంటారు, పి రకరకాలుగా చెప్పుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇప్పుడు ఏమైంది మనకి? అలాగే ఇక్కడ మనకి 3 బుక్స్ కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 3/12 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 1/4 వచ్చింది. అలాగే 5/20 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 1/4 వచ్చింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? 1/4 అనేది కాన్స్టెంట్గా అర్థమవుతుంది. అలాగే మనం ఏం చెప్పుకున్నాం? ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇలా మనము డైరెక్ట్ ప్రపోర్షన్లో రెండు క్వాంటిటీస్ని తీసుకోవచ్చు. దీన్ని మనం ఇంకో రకం కూడా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ కేసు తీసుకుంటే x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2 ఈజ్ ఈక్వల్ టు థర్డ్ కేసులో x3/y3, ఇలా మనం చెప్పుకుంటూ పోవచ్చు. ఇలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 కేసెస్ తీసుకున్నాం, ఈ రెండు కేసెస్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఎలా రాయొచ్చు మనం? x1/x2 x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? x1y2 ఈజ్ ఈక్వల్ టు x2y1. ఇలా కూడా మనం చెప్పవచ్చు ప్రపోర్షన్. సో ఇలాగా డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటంటే, ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అయితే ఇంకో క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవ్వడం, లేదా ఒక క్వాంటిటీ డిక్రీజ్ అయితే ఇంకో క్వాంటిటీ కూడా డిక్రీజ్ అవ్వడం జరగడాన్నే డైరెక్ట్ ప్రపోర్షన్ అంటారు. ఇప్పుడు మనం ఎలా చెప్పామంటే సింపుల్గా x/y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇలా చెప్పవచ్చు, లేదా x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2 ఈజ్ ఈక్వల్ టు x3/y3 ఈజ్ ఈక్వల్ టు అండ్ సో అని చెప్పవచ్చు, లేదా x1y2 ఈజ్ ఈక్వల్ టు x2y1 ఇలా కూడా చెప్పవచ్చు. ఇలా మనము రెండు క్వాంటిటీస్ని రిలేషన్ని చెప్పవచ్చు.
ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ అండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.